దేశమంతా కూడా అనంత్ అంబానీ రాధికల పెళ్లి గురించి మాత్రమే మాట్లాడుకుంటున్నారు. పెళ్లి అంటే ఆకాశమంత పందిరి భూలోకమంత చుట్టాలని పిలవాలని మన పెద్దలు అంటూ ఉంటారు. కానీ ఇక్కడ అనంత్ అంబానీ యొక్క పెళ్లి అనేది ఆకాశమంత పందిరైతే వేలేదు, కానీ తన బిజినెస్ని ఆకాశమంత ఎత్తులో విస్తరింపజేశాడు. అలాగే భూలోకమంత చుట్టాలని పిలవలేదు, కానీ భూలోకంలో ఉన్న సెలబ్రిటీలను ఈ పెళ్లిలో ఆహ్వానించడం జరిగింది. డబ్బు అనేది నోరు లేకుండానే పలికిస్తుంది, కళ్ళు లేకుండానే శాసిస్తుంది, చేతులు లేకుండానే ఆడిస్తుంది, కాళ్ళు లేకుండానే నడిపిస్తుంది, లేని బంధాలను కలిపేస్తుంది, ఉన్న బంధాలను తుడిచేస్తుంది. మనసు లేని మనీ మనిషి చేసిన మనీ. పూర్వం ప్రేమను చూసి బంధాలు కలుపుకునేవారు, కానీ ఇప్పుడు డబ్బును చూసి బంధుత్వాలు లేకపోయినా బంధాలను కలుపుకుంటున్నారు. ఈరోజు చాలా మంది ముఖేష్ అంబానీ కుమారుడైనటువంటి అనంత్ అంబానీ పెళ్లి గురించి మాట్లాడుకుంటున్నారు. ఒక పెళ్లి కోసం 1000 కోట్లు ఖర్చు చేయడం ఏంటని ఆశ్చర్యపోతున్నారు కూడా. కానీ పేరుగాంచిన రెప్యూటెడ్ లాయర్లు ఇతర వ్యక్తుల అభిప్రాయం మేరకు ఇది ఒక పేదవాని పెళ్లి. అది ఎలా అంటే, ఈరోజు మన సమాజంలో ఏ విధమైన స్తోమత లేని వ్యక్తి నేడు తన కూతురు లేదా కుమారుడి వివాహం కోట్లు ఖర్చు పెట్టి అప్పులు తెచ్చి మరీ ఘనంగా జరిపే ప్రయత్నం చేస్తున్నాడు. మరి 9 లక్షల కోట్ల ఆస్తి కలిగి ఉన్న ముఖేష్ అంబానీ కేవలం తన కొడుకు పెళ్లి కోసం 1000 కోట్లు ఖర్చు చేశాడు. కాబట్టి ఇది ఒక పేదవాడి పెళ్లి అని అంటున్నారు కొంతమంది ప్రముఖులు. వాస్తవానికి ఈ వివాహం వెనుక అనేక రకాల స్ట్రాటజీస్ ఉన్నాయి. టాప్ మోస్ట్ న్యూస్ పేపర్స్, ప్రపంచ మీడియా నేడు ఈ పెళ్లి గురించి మాట్లాడుకుంటున్నారు. కాబట్టి ఇది కేవలం ఇండియాలో జరుగుతున్న ఈవెంట్ కాదు, ఇది ఒక ఇంటర్నేషనల్ ఈవెంట్గా మారిపోయింది. ప్రపంచమంతా కూడా తన కుమారుని వివాహం గురించి మాట్లాడుకునే విధంగా చాలా పెద్ద ప్రొపగండా ముఖేష్ అంబానీ మొదలు పెట్టాడు. ముఖేష్ అంబానీ ఈ పెళ్లి కంటే ముందు 6 నెలలు ప్రీ వెడ్డింగ్ ప్లానింగ్ చేశాడు. అంటే 6 నెలలు ఈవెంట్స్ జరిగాయి. కాబట్టి ఇది ఒక పేదవాడి పెళ్లి. ఈ పెళ్లిలో 1 నిమిషానికి 23 లక్షల ఖర్చు పెట్టారు. 450 కోట్ల ఖర్చు చేసి ఒక విలువైన డైమండ్ నెక్లెస్ ను ఆకాష్ అంబానీ అంటే ముఖేష్ అంబానీ అగ్రకుమారుడు అనంత్ అంబానీ సోదరుడు ఈ విధంగా తన పెద్ద కోడలు అయినటువంటి శ్లోకా మెహతాకు ముఖేష్ అంబానీ భార్య నీతా అంబానీ బహుమతిగా ఇచ్చింది. ఇందులో 91 వజ్రాలు పొదిగించబడి ఉన్నాయి. ఇందులో కూడా ఒక సెంటిమెంట్ అనేది ఉంది. అది 4+1+5 = 10. ఇందులో 1వ నెంబర్ వస్తుంది. అలాగే 9+1 = 10. ఇందులో కూడా 1వ నెంబర్ వస్తుంది. ఈ 1 అనేది వాళ్ళ కోసం ఒక సెంటిమెంట్ నెంబర్. ఈ విధంగా లెక్కించి వజ్రాలు పొదిగించడం జరిగింది. అలానే ఇప్పుడు వచ్చే చిన్న కోడలికి కూడా సమానంగా ఉండాలి కాబట్టి అంత విలువ చేసే బహుమానాన్ని ఇస్తున్నారు. 4.5 కోట్ల విలువ చేసే రోల్స్ రాయ్స్ బెంట్లీ కార్ను కూడా ఎంగేజ్మెంట్ సందర్భంగా వీరు బహుమానంగా ఇచ్చారు. కాబట్టి ఇది ఒక పేదవాడి పెళ్లి. అంబానీ ఇంట్లో జరుగుతున్న పెళ్లి ప్రపంచంలోనే ఖరీదైన పెళ్లి. ప్రిన్సెస్ డయానా, ప్రిన్సెస్ చార్లెస్ వివాహ ఖర్చు ఎంతో మీకు తెలుసా? 914 కోట్లు మాత్రమే. దీనికి మించి ముఖేష్ అంబానీ ఖర్చు చేస్తున్నాడు. వాస్తవానికి ముఖేష్ అంబానీ ఈ పెళ్లిలో 1000 కోట్లు ఖర్చు పెట్టి తన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరింపజేస్తున్నాడు. ప్రపంచ స్థాయిలో అతను ఎవరెవరితోనైతే వ్యాపారం చేస్తున్నాడో వాళ్ళందరినీ ఇండియాకు రప్పించాడు. ఇది ఒక బిజినెస్ స్ట్రాటజీ. ఇది మనం అర్థం చేసుకోలేకపోతున్నాం. ధనవంతుల యొక్క బిజినెస్ స్ట్రాటజీ మీకు తెలియాలంటే, బిల్ గేట్స్ డాలీ చాయ్ వాళ్ళ దగ్గరికి చాయ్ తాగడానికి ఇండియాకు రాలేదు. ముఖేష్ అంబానీ, బిల్ గేట్స్ మరియు ఇతర ప్రముఖులు కలిసి గుజరాత్లోని జామ్నగర్లో న్యూ ఎనర్జీ గిగా ఫ్యాక్టరీ స్టార్ట్ చేశారు. అందుకోసం అతను వచ్చాడు. అందులో బిల్ గేట్స్ $50 మిలియన్ల ఇన్వెస్ట్ చేశాడు. అలానే రాబిన్ రిహన్నా, బార్బాడియన్ సింగర్ మరియు వ్యాపారవేత్త, ఈమెకు 75 కోట్లు ఇచ్చి ప్రీ వెడ్డింగ్ లో పాట పాడించారు. ఈమెకు ఫెంటీ బ్యూటీ అనే కంపెనీ ఉంది. ఇందులో రిలయన్స్ కు ఇండియాలో 50% షేర్ ఉంది. ఈమె ఇండియాకు వచ్చింది కూడా ఆ కంపెనీని ఇండియాలో ఎక్స్పాండ్ చేయడానికి. అలాగే డిస్నీ CEO బాబ్ ఈగర్ వచ్చింది కూడా వ్యాపారం కోసమే. ఎందుకంటే డిస్నీ హాట్స్టార్ కూడా రిలయన్స్ కు 50% అమ్మేయడానికి సిద్ధమైంది. అలాగే చాలా మంది MS ధోని ఎందుకు వచ్చాడని ఆలోచిస్తున్నారు, కానీ అతను జియో మార్ట్ బ్రాండ్ అంబాసిడర్ కాబట్టి ఆయన వచ్చాడు. అలాగే మార్క్ జుకర్బర్గ్కి కూడా 9.99% వాటా ఉంది. అందుకోసమే ఆయన రావడం జరిగింది. ఈ విధంగా ఎలా చూసినా వీళ్ళందరూ రావడం వెనుక వ్యాపారమే కనిపిస్తుంది. ఇక్కడ అంబానీ అయితే 1000 కోట్లు ఖర్చు పెట్టి చాలా మైలేజ్ మరియు పాపులారిటీ అయితే సంపాదించేశాడు. ఇండియా యొక్క ఎకానమీ, ఆర్థిక వ్యవస్థ కొద్దిగా పెరగవచ్చు. రిలయన్స్ ఇండస్ట్రీస్ లాభంలో ఉంటే ఆటోమేటిక్గా ఇండియా ఆర్థిక వ్యవస్థ కూడా ఫలితాలు సాధిస్తుంది కదా అని వీరు అంటున్నారు. ప్రపంచంలోనే ది మోస్ట్ పాపులర్ వ్యాపార దిగ్గజాలు
ఈ పెళ్లికి రావడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా రిలయన్స్ మరియు అంబానీ పెళ్లి గురించి మాట్లాడుకుంటున్నారు. ఇలా వీరు అతిపెద్ద మార్కెటింగ్ స్ట్రాటజీని మొదలు పెట్టేశారు ఈ పెళ్లి ద్వారా. నేను ఖర్చు పెడుతున్నంతగా ప్రపంచంలో ఎవరు ఇంత ఖర్చు పెట్టలేరు అనే సంకేతాన్ని అంబానీ ఇస్తున్నాడు. కాబట్టి ఇది ఒక పేదవాడి పెళ్లి అండి. ఆయన రిచెస్ట్ పర్సన్ కాబట్టి 1000 కోట్లు తక్కువే అని పేరుగాంచిన వ్యక్తులు అంటున్నారు. ఇలా ఎటు చూసినా కూడా అడ్వాంటేజ్ అనేది ముఖేష్ అంబానీ మరియు అనంత్ అంబానీకే. ఇంట్లో ఒక పెళ్లి పెట్టుకొని మేము ఆర్థిక వ్యవస్థను మెరుగుపరుస్తున్నామని అంటున్నారు చాలా విచిత్రంగా. కానీ వాస్తవానికి ఇది అంతా కూడా ఒక వ్యాపార ఉద్దేశం, బిజినెస్ స్ట్రాటజీ. అతను 1000 కోట్లు ఖర్చు చేశాడు అంటే 1000 లక్షల కోట్లను భవిష్యత్తులో ప్లాన్ చేశాడు అని అర్థం. ఇప్పటి వరకు ఇండియాలో జరిగిన పెళ్లి వేడుకలు అన్ని ఒక ఎత్తు అయితే అనంత్ అంబానీ రాధికల పెళ్లి మరో ఎత్తు. ఈ వేడుక 2024 మార్చిలో మొదలైంది. ప్రీ వెడ్డింగ్ వేడుకల పేరుతో గుజరాత్ జామ్నగర్లోని 3 రోజుల వరకు జరిగిన పెళ్లి వేడుకల్లో మొత్తం భారతదేశంలోని సెలబ్రిటీలు అంతా పాల్గొన్నారు. జామ్నగర్లో జరిగిన ప్రీ వెడ్డింగ్ వేడుకల కోసం మొత్తం 200 ఫ్లైట్స్ని వినియోగించారు. బిల్ గేట్స్, మార్క్ జూకర్బర్గ్ వంటి ప్రపంచంలోని కుబేర్లందరూ ఈ వెడ్డింగ్లో పాల్గొన్నారు. ప్రపంచంలోనే ది బెస్ట్ షెఫ్లను రప్పించారు. దాదాపుగా 2500 వంటకాలను చేశారు. ఆ తర్వాత మే ఆఖరిలో సెకండ్ ప్రీ వెడ్డింగ్ వేడుకలు మొదలయ్యాయి. సెకండ్ ప్రీ వెడ్డింగ్ వేడుకల కోసం ఫ్రాన్స్కు వెళ్ళి అక్కడ క్రూయిజ్ షిప్ని అద్దెకు తీసుకుని ఇండియా నుండి బాలీవుడ్ సెలబ్రిటీలను, క్రికెటర్లను, బిజినెస్ డెలిగేట్స్ని, మొత్తం విఐపీలను ఆ నౌకలోకి తీసుకువెళ్ళి సెకండ్ ప్రీ వెడ్డింగ్ వేడుకలను నిర్వహించారు చాలా ఘనంగా. ఈ వేడుకల కోసం మే 29న స్పెషల్ ఫైట్స్ ని వేసి అతిథులను తీసుకువెళ్లారు. 3 రోజుల పాటుగా జరిగిన ఈ ప్రీ వెడ్డింగ్ సెరమనీలో రెహానా లాంటి పాప్ సింగర్స్ ని పిలిపించి పర్ఫార్మెన్స్ చేయించారు. ఒక్క పర్ఫార్మెన్స్ కోసం ఆమెకు 74 కోట్ల రూపాయలు ఇచ్చారు. ఈ 2 ప్రీ వెడ్డింగ్ల కోసం ఒక అంచనా ప్రకారం 1250 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. జూలై 12న పెళ్లి వేడుకకు ముంబైలోని బండ్లా కుర్లా కాంప్లెక్స్ లో జియో వరల్డ్ లో ఏర్పాటు చేశారు. జూలై 5న సంగీత్ జరిగింది. ఈ సంగీత్లో జస్టిన్ బీబర్ అమెరికన్ సింగర్ పర్ఫార్మెన్స్ చేయడానికి వచ్చారు. ఆయనకి 85 కోట్ల పారితోషికం ఇవ్వడం జరిగింది. ఆ విధంగా మొత్తం బాలీవుడే ఈ వేడుకల్లో పాల్గొనడం జరిగింది. జూలై 8న హల్దీ శర్మ వేడుక జరిగింది. ఇందులో సల్మాన్ ఖాన్ మరియు రణ్వీర్ వంటి టాప్ యాక్టర్స్ పసుపు పూసుకొని కనిపించారు. అందులో వాళ్ళు డాన్సులు కూడా చేయడం చూసాం. ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి ఈ పెళ్లి ఏ రేంజ్ లో నిర్వహించారో అనేది. ఆ తర్వాత మెహందీ, దాండియా వేడుకలు జరిగాయి. ప్రతి చిన్న వేడుకను ప్రతిష్టాత్మకంగా నిర్వహించారు. ఇండియాలోని టాప్ మ్యూజిషియన్స్ అందరూ ఈ పెళ్లిలో పర్ఫార్మెన్స్ ఇచ్చారు. జూలై 12న ఈ వివాహాన్ని గుజరాత్ స్టైల్లో చేశారు. ఇందులో 2000 మంది అతిథులు తరలి వచ్చారు. ఇతర దేశాల ప్రెసిడెంట్లు కూడా వచ్చారు. హాలీవుడ్ సెలబ్రిటీస్ వచ్చారు. వరల్డ్ ఫేమస్ మోడల్స్ వచ్చారు. 3000 రకాల వంటకాలు చేశారు. దేశంలోనే బెస్ట్ డిజైనర్లతో డ్రెస్లను డిజైన్ చేయించారు. ప్రపంచంలోనే బెస్ట్ షెఫ్లను రప్పించారు. బెస్ట్ స్టైలిస్ట్లను రప్పించారు. అతిథులకు ఆహ్వాన శుభలేఖలు ఇవ్వడానికి ఒక శుభలేఖకు అయిన ఖర్చు ఎంతో తెలుసా? 6 లక్షల రూపాయలు. ఇందులో హాజరైన అతిథులు తరకు రెమ్యునరేషన్ కూడా వారి యొక్క స్థాయిని బట్టి ఇవ్వడం జరిగింది. జూలై 13న అయితే నీతా అంబానీ వేసుకున్న నగల యొక్క విలువ 500 కోట్ల రూపాయలు. అనంత్ అంబానీ ధరించినటువంటి వాచ్ యొక్క విలువ 67 కోట్ల రూపాయలు. ఇందులో అనంత్ అంబానీ తన స్నేహితులకు ఒక్కొక్కరికి 2 కోట్ల విలువ చేసే వాచ్లు ఇవ్వడం జరిగింది. ఈ పెళ్లి కోసం 5,000 కోట్ల రూపాయల ఖర్చు అయింది పూర్తిగా. అంటే అంబానీ ఆస్తిలో 7,65,000 కోట్ల ఆస్తిలో కేవలం 0.65% మాత్రమే ఖర్చు అయింది. అయితే ఇక్కడ చాలా బాధాకరమైన విషయం ఏంటంటే ఈ ఖర్చు అంతా ముఖేష్ అంబానీ జియో ద్వారా ఒక సామాన్య వ్యక్తి నుండి వసూలు చేస్తున్నాడని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. జూలై 3 నుండి జియో సిమ్ రీఛార్జ్ ప్లాన్ అనేది 22% పెంచడం జరిగింది. దీంతో ఇతర ఎయిర్టెల్ కూడా తమ రీఛార్జ్ ఛార్జీలు పెంచేశాయి. జియో టాప్ ప్లాన్ 155 నుండి 399 ప్రైస్ రేంజ్లో ఉండేది. ఇప్పుడు 199 నుండి 499 వరకు పెంచేశారు అమాంతంగా. చివరిగా నేను ఒక విషయం చెప్పాలనుకున్నాను. డబ్బు మనిషిని పైకి తీసుకెళ్లగలదు, అందులో ఎటువంటి అనుమానం లేదు. కానీ మనిషి పైకి వెళ్ళిపోయేటప్పుడు డబ్బుని తీసుకెళ్లలేడు, ఇందులోనూ ఎటువంటి అనుమానం లేదు. ఈ సందర్భంగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క సూక్తి నాకు గుర్తు వచ్చింది. అదేంటంటే కేవలం ధనవంతుల్ని మాత్రమే ఆహ్వానించి పేదవాన్ని ఆహ్వానించినటువంటి విందు ప్రపంచంలోనే అత్యంత హేయమైనటువంటి విందు అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, కడుపుకు సంబంధించినటువంటి అన్ని రకాల వ్యాధులకు అద్భుతమైనటువంటి ఔషధం తల్బీనా. ఇది దైవ ప్రవక్త వారి సున్నత్. మంచి ఆహారం, ఇమ్యూనిటీ బూస్టర్, ఇందులో షిఫా ఉంది. ఇది మంచి ఔషధంగా కూడా పనిచేస్తుంది. కాబట్టి పిల్లలు అయినా పెద్దలు అయినా ఎవరైనా దీనిని ఉపయోగించవచ్చు.
అలాగే ఖురాన్లో దైవం తెలియచేశాడు, తేనెలో మీకు స్వస్థత ఉంది అని. కాబట్టి స్వచ్ఛమైనటువంటి తేనె కోసం మీరు సంప్రదించండి. అలాగే షాహీ హల్వాను మీరు తప్పనిసరిగా ఉపయోగించి మీ దాంపత్య జీవితంలో మంచి అనుభూతిని పొందండి. ఇందులో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు. ఇది కంప్లీట్గా హెర్బల్ ప్రొడక్ట్స్తో తయారు చేయబడినటువంటిది. కాబట్టి ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ నెంబర్స్కి కాల్ చేసి మీరు ఇప్పుడే ఈ ప్రోడక్ట్ని ఆర్డర్ చేసుకోవచ్చు. కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది. బ్రదర్ సిరాజ్ అని యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఇన్షాల్లా దేవచిత్తం అయితే మీకు వీడియోస్ వస్తుంటాయి. అదేవిధంగా బ్రదర్ సిరాజ్ అనేటటువంటి ఫేస్బుక్ని కూడా లైక్ చేయడం వల్ల మీకు వీడియోస్ వస్తుంటాయి.